ఇదిగో క్యాష్ 15 లక్షలు ఉన్నాయి, చూసుకో. ఆ. ఒక్క నిమిషం గుండె ఆగిపోయిందిరా. డబ్బులు తీసుకునేటప్పుడు ఒక మాట చెప్పాలి కదా. నాన్న చెప్తాను అనుకున్నాను బామ్మ. ఏ నాన్న చెప్పలేదా? ఈయనకి మతి మరుపు కదా. అవునవును. ఇదిగో అసలు ఈ సిసి ఫుటేజెస్ ఎందుకని రికార్డ్ అవ్వలేదు? కరెంటు కూడా పోవడం ఏంటి? అదే టైంలో ఏమీ కనిపించకుండా ఎంటీగా ఉండడం ఏంటి? నాకు కూడా అదే డౌట్గా ఉందండి. అసలేం జరుగుంటుంది? ప్రతిదానికి ఎప్పుడు ఏదో జరిగిందని దాని వెనకాల గోతులు తీస్తూ అనుమానిస్తూ ఉండడం కాదు. కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సీసీ కెమెరా పాడైందేమో. ఒకసారి టెక్నీషియన్ని పిలిచి చెక్ చేద్దాం. అంతేగాని ఏమీ జరగని దానికి ఏదో జరిగినట్లు ఊహించుకోవద్దు. అమ్మా, బామ్మకు జ్యూస్ ఏమైనా తీసుకొచ్చివు. వెళ్ళు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది బుసు. నేను దాచుకున్న డబ్బులు రా. ఎవరో దొంగెత్తుకెళ్తే నా డబ్బులు ఇచ్చి చచ్చావేంట్రా? అసలు ఏం చేస్తున్నారా మీరు? ఏంటి, నా కొడుకే నా జేబుకు చిల్లి పెడతాడా? నాన్న, నువ్వు కాస్త నోరు మూస్తావా? నువ్వు అప్పుడప్పుడు దొంగతనం చేసిన డబ్బుల వల్లే మనం బయటపడ్డాం. అవునా? మీ నాన్న అంత గొప్ప పని చేశాడా? ఒరే, ఇదేంట్రా? దొంగతనం చేస్తే నీకు ప్లస్ అవటం ఏంటి, మనం బయటపడటం ఏంటి? నాన్న, మీరిద్దరూ త్రిపురాన్ని చూడడం నిజమే. ఇదా విషయం? ఒరే, ఆ త్రిపుర ఇంటికొచ్చింది, మేం చూసామంటే మీరు నమ్మారా? ఇప్పుడు నువ్వు కూడా మమ్మల్ని అర్థం చేసుకున్నావు. అవును నాన్న, నిజంగా 15 లక్షల డబ్బులు పోయిందన్న విషయం బామ్మ చెప్పేసరికి నాకు డౌట్ వచ్చి సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేశాను. లోపల సీసీ కెమెరాలు ఏవి పనిచేయలేదు, కానీ బయట సీసీ కెమెరాలు పనిచేశాయి. అందులో ఈ వీడియో దొరికింది. అదే కదరా మేము చెప్పేది. మేము త్రిపురను చూసామని చెప్తే మీరు నమ్మలేదుగా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అయితే ఓ పని చేద్దాం. ఆ 15 లక్షలు దుబ్బుకెళ్ళింది త్రిపురేనని మనం వెళ్ళి చెప్పాను. ఎందుకు? ఇప్పుడు 15 లక్షలు తీసుకెళ్లిన త్రిపురని త్రిపుర బతికే ఉందని చెబితే పవర్ ఆఫ్ అటార్నీ మన చేతికి రాదు.
బామ్మ వాళ్ళు బాలా పాపతో పాటు త్రిపురను కూడా వెతుకుదామని చూస్తారు. ఆ, మ్మ్, మ్మ్, మ్మ్. ఆ ఫ్యామిలీ మొత్తం ఇంటికొస్తే మన చేతికి చిప్పే. ఓ, మ్మ్, ఆహాహాహా. అంత బాంబ్ బ్లాస్ట్ లో కూడా బాలా పాపతో పాటు త్రిపుర కూడా ఎలా బయటపడిందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికే పిచ్చెక్కి ఏం చేయాలో తెలియక నేను చస్తుంటే నువ్వు వెదవ జోకులయ్యకు. త్రిపుర ఇంకా బతికే ఉందా? ఇప్పుడు ఏం చేద్దాం ఫణి? కంగారు పడకు రోసి. ఇప్పుడు మనకు ఫ్యామిలీ మొత్తం బ్రతికే ఉందని తెలిసింది కదా. ఆ త్రిపుర ఎక్కడున్నా మనం పట్టుకొని తీరాలి. మీరు ఎవ్వరికి ఈ విషయం చెప్పొద్దు. ఆ, ఆహా, ఆహా. అసలుకే మన మీద గాయత్రి అనంతులు కన్నేసున్నారు. ఆ అనంత్కి సీసీ కెమెరా ఫుటేజ్ దొరకకుండా నేనే డిలీట్ చేశాను. అసలు అక్క బతుకుండడం ఏంటి? బాల పాప అందరూ బతుకుండడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఫణి? నాకేం అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థం కావట్లేదు రోసి. చూద్దాం. వాళ్ళు బ్రతికి బయటపడినా నా చేతుల్లో చావడం అయితే కన్ఫామ్. సత్య, హ, నందిని, లహరి బాబుకి జ్వరం వచ్చింది. అయ్యో, జ్వరం వచ్చిందా? ఆ, ఒళ్ళంతా కాలిపోతుంది చూడు. అయ్యో, బానే కాలిపోతుందే. సత్య, చూడు పాపకు ఒళ్ళు ఎలా కాలిపోతుందో. ఎందుకంత కంగారు పడతావు? మనకు కూడా అప్పుడప్పుడు జ్వరం వస్తుంది. ఇక చిన్నపిల్లలకైతే ఎక్కువ వస్తుంటాయి. హాస్పిటల్కి తీసుకెళ్తే సరిపోతుంది. అమ్మో, హాస్పిటల్గా వద్దు. అక్కడికి వెళ్తే లహరి పాపకి ఇంజెక్షన్ వేస్తారు. ఇంజెక్షన్ వేస్తే నొప్పి వస్తుంది, వద్దు. హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే జ్వరం తగ్గదు. నా పాపకి నా వల్లే జ్వరం వచ్చింది. నేను రాత్రంతా లేను కదా, నా మీద బెంగ పెట్టుకొని పాపకి జ్వరం వచ్చింది. ఓ, నా పని మీద వెళ్ళడం వల్లే పాపకి జ్వరం వచ్చిందా? పాపా, సారీ పాపా, ఇంకొకసారి నేను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. నేను నాతో పాటే తీసుకెళ్తాను. కృష్ణ, నువ్విలా బాధపడుతూ ఉంటే పాపకి జ్వరం తగ్గదు. నా మాట విని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళు. అమ్మో, హాస్పిటల్కి వద్దు. నా పాపకి ఇంజెక్షన్ చేస్తే తట్టుకోలేదు. ఇదిగో, వైద్యం చేయకుండా నీ పాపకి జ్వరం తగ్గదు. ఇంజెక్షన్ చేస్తేనే పాపకి జ్వరం త్వరగా తగ్గుతుంది. ఏమో, నాకు భయంగా ఉంది. ఏయ్, నీకంత భయంగా ఉంటే కామ్గా కళ్ళు మూసుకునుండు.